ఎంత డబ్బులున్నా లైఫ్లో ఏదైనా కొనగలుగుతానే వర్డ్ చాలా పెద్దది. వీళ్ళు బుర్జ్ ఖలీఫాలో ఒక అది కొనేస్తారు కానీ ఫిట్నెస్ కొనలేకపోయారు. ఫిట్నెస్ ఏంటి సార్ స్టెరాయిడ్కి న్యాచురల్కి డిఫరెన్స్ ఏంటి సార్? స్టెరాయిడ్ అనేది అడిషనల్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. మన బాడీకి మనం ఇంజెక్ట్ చేస్తాం. ఫిట్నెస్ లోపాల వల్ల చాలా అనారోగ్యాలకు గురవుతున్నారు. నార్మల్ ఫుడ్ తినుకుంటూ వే ప్రోటీన్ సపోర్ట్ తోటి మీరు 6 ప్యాక్ తీయచ్చు, మంచి ఫిజిక్ మెయింటైన్ చేయొచ్చు. 10th స్టడీ అయిపోయింది, ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాను, దెన్ ఐ స్టార్టెడ్ ఇంటూ ఫిట్నెస్ అండి. అంటే మీ రోల్ మోడల్ మీ డాడీ. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఈ టైప్ కట్ ఏదో తీశారు, అది ఏంటి సార్? అది బాగా కష్టం అండి అది. హలో, హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు CEO వెల్నెస్. ఈరోజు ఎక్కడ ఎవరిని, ఏ బాయ్స్ని చూసినా, ఏ గర్ల్స్ని చూసినా ఫిట్నెస్ లోపాల వల్ల చాలా అనారోగ్యాలకు గురవుతున్నారు. మీ అందరికీ తెలుసు, 50 years లోపే చాలామంది హెల్త్ ఇష్యూస్తో అయితే మాత్రం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూనే 50 years లోపు ఉన్న ఈ ఎనర్జీ లెవెల్స్ని చాలామంది తీసేసుకుంటున్నారా, లేకపోతే వాళ్ళ యొక్క బిజీ లైఫ్లో వాళ్ళ ఈ ఫిట్నెస్కి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం వల్ల ఈరోజు 30 years బాయ్ 50 years బాయ్లా కనిపిస్తున్నాడు. 50 years బాయ్ అంటే 50 years పర్సన్ ఒక 70 years 80 years పర్సన్లా కనిపిస్తుంది. అసలు ఈ ఫిట్నెస్కి మనం ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వం? మన ఈ బిజీ లైఫ్లో అసలు మెయిన్ ఇవ్వాల్సిన ఫిట్నెస్ లైఫ్ని మనం ఎందుకు మిస్ చేసుకుంటున్నాం? ఒక గంట మన ఆరోగ్యంగా ఉండడానికి ఎందుకు ట్రై చేయట్లేదు? అలాంటి విషయాలు తెలుసుకోవాలంటే మన ముందు ఒక ఫిట్నెస్ ట్రైనర్ అయితే ఉండాలి. అటువంటి ట్రైనర్ నా ముందు ఉన్నారు. అతని పేరు సంతోష్ కుమార్ గారు. ఇతను హైదరాబాద్ KBHPలో ఉంటారు. ఇతను ప్రొఫెషనల్ ఫిట్నెస్ ట్రైనర్ అండ్ న్యాచురల్ బాడీ బిల్డర్. న్యాచురల్ అనే పదం ఎందుకు వాడానంటే, ఏ స్టెరాయిడ్స్ కానీ, ఏ ప్రోటీన్ లాంటి కెమికల్స్ లాంటి ప్రోటీన్స్ ఏ వాడకుండా అతను ఓన్గా తన పర్సన్ మీద ఫ్యాషన్ అంటారు కదండి, ఆ ఫ్యాషన్ మీద అతనే తన బాడీని బిల్డ్ చేసుకుని ఈరోజు చాలామందికి ట్రైనింగ్ ఇస్తూ, అతను సినిమా రంగంలో కూడా ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నారు. అలాగే బయట చాలామందికి అతను ఫిట్నెస్ ట్రైనింగ్ ఇస్తూ, అలాగే చాలామంది యువకులకి ఆయన ఒక రోల్ మోడల్గా అయితే నిలిచారు. అతనే సంతోష్ కుమార్ గారు నా ముందున్నారు. అతన్ని అడిగి చాలా విషయాలు, అంటే ఫిట్నెస్ ఈ రోజుల్లో చాలామందికి అది కరువు అయిపోతుంది కాబట్టి దాని మీద కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ఆయన మార్గంలో ఏం చెప్తారు అనే దాన్ని తెలుసుకుందాం. హాయ్ అండి సంతోష్ కుమార్ గారు. హలో అండి. హాయ్. ఓకే సార్, మీ గురించి నేను నా ఫ్రెండ్స్ని అడిగితే చెప్పారండి, KBHPలో మీరు చాలా జిమ్ సెంటర్స్కి చాలా ట్రైనింగ్ ఇస్తారని తెలుసు. అదే నా ఫ్రెండ్స్ మీ దగ్గరికి వెళ్ళమని చెప్తూ ఉంటారు, ఎందుకంటే పొట్ట ఎక్కువగా ఉంటుంది, నువ్వు కొంచెం ఆయన దగ్గరికి వెళ్ళరా సెట్ అవుతుంది అని చెప్తారు. అయితే నాకున్న సమస్యలు పక్కన పెడితే ఇప్పుడున్న యువకులకి ఈ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది సార్. ఏంటంటే వాళ్ళు బిజీ లైఫ్ కాదు సార్, చాలామంది 30 తర్వాత బిజీ లైఫ్లో ఉంటారు, కానీ 30 years బిలో ఉన్న వాళ్ళు ఈ ఫిట్నెస్ లోపాలకి ఎందుకు గురవుతున్నారు సార్? అసలు వాళ్ళేమో పొద్దున్నే లేచి జిమ్ చేయాలనుకుంటారు, సాయంత్రం ఏమో ఏదో పార్టీలకు వెళ్ళిపోయి అది మిస్ అయిపోతారు. అసలు ఈ ఫిట్నెస్కి ఏది ఇంపార్టెంట్? ఆ యువకుడు మైండ్ సెట్ ఎలా మారిస్తే బాగుంటుంది? మీరు ఇచ్చి సలహా ఏంటి సార్? బేసిక్గా ఏంటంటే ఫిట్నెస్ అనేది చాలామందికి ఫస్ట్ ప్రియారిటీ కాదు. ఓకే, ఫస్ట్ థింగ్ ఓకే, వాళ్ళ లైఫ్లో ఇప్పుడు చూడండి, ఫిట్నెస్ అంటే కంపేర్ టు నాలాంటి పర్సన్స్కి ఫిట్నెస్ మాకు ప్రియారిటీ. మేము కోచింగ్ ఇస్తాము, వర్క్లో అంటే వర్కౌట్ చేసుకుంటూనే ఉంటాము, దీంట్లోనే ఉంటాం. బట్ ఏంటంటే చాలా మందికి ఏంటంటే ఫిట్నెస్ ఫస్ట్ ప్రియారిటీ ఉండదు. ఫస్ట్ వాళ్ళకి వర్క్ పర్పస్ కానీ, జాబ్, ఫ్యామిలీ, మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. కానీ ఈ ఫిట్నెస్ అనేది ఇవన్నిటికీ హెల్ప్ అవుతుంది. ఓకే, ఇది చాలా మందికి అర్థం కాదు. అవునండి. చాలా మంది వర్కౌట్ ఎందుకు చేయట్లేదు అంటే రీజన్ వాళ్ళ ఉన్న బిజీ స్కెడ్యూల్స్, వాళ్ళ బిజీ లైఫ్స్. ఏమవుతుందంటే వాళ్ళు వర్క్ చేయడము, దాంట్లో వాళ్ళు ఎలా గ్రోత్ అవ్వాలి, ఫ్యామిలీ, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఎలా లైఫ్లో ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అని వాళ్ళు అనుకుంటున్నారే. కానీ ఫిట్నెస్లో అంటే కంపేర్ టు వాళ్ళ బాడీ స్ట్రక్చర్స్ కానీ వాళ్ళు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, చాలా ఇంప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ నేను కూడా చాలామందికి ఎవరు కూడా డైరెక్ట్గా మీరు జిమ్కి రండి, వర్కౌట్ చేయండి అని ఎవరు చెప్పను. ఫిజికల్ యాక్టివిటీ చేయమంటారు ఫస్ట్ థింగ్. వెళ్ళి మీరు క్రికెట్ ఆడండి, ఫుట్బాల్ చేయండి, ఏదైనా ఒక స్పోర్ట్. లైఫ్లో మనిషికి ఒక స్పోర్ట్ ఉండాలి. ఒకళ్ళు బ్యాడ్మింటన్ ఆడుతుంటారు. సో ఏమవుతుందంటే ఏదైనా ఒక స్పోర్ట్ ఉంటే ఆ ప్రతి ఒక్క స్పోర్ట్లో వార్మప్ ఉంటుంది. ఎవ్రీడే వార్మప్ చేయడము, మొబిలిటీ చేయడము, ఆ స్పోర్ట్కి ఒక 1 hour టైం ఇవ్వడము, ఆ స్పోర్ట్ తర్వాత మళ్ళీ ఏమవుతుందంటే బాడీకి స్ట్రెచ్చింగ్స్ చేయడము, ఒక ఫిజికల్గా బాడీని యాక్టివ్ చేస్తాం మనం ఎండ్ ఆఫ్ ది డే. సో ఫిజికల్ యాక్టివిటీస్ మస్ట్. వర్కౌట్, జిమ్ అనేది వాళ్ళ సపరేట్ ప్యాషన్. మీరు జిమ్కి వచ్చి వర్కౌట్ చేస్తే అది ఇంపార్టెంట్ స్ట్రక్చర్. ఫిజికల్ యాక్టివిటీ ఫస్ట్ ఇంపార్టెంట్. డైలీ వాకింగ్ చేయడము. ఇప్పుడు జీరో ఫిజికల్ యాక్టివిటీ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు.
90% 90% people zero మేమంతా అదే activity ప్రాబ్లం. ఉండదు. ఏంటంటే పొద్దున్న లేసి వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీ ఉంటారు, ఫిజికల్ యాక్టివిటీ లేదు. బాడీని ఎలాంటి ఒక ఫిజికల్గా ఇన్వాల్వ్మెంట్ చేయకపోతే ఓకే. అన్ని రోగాలు దాని నుంచి స్టార్ట్ అవుతాయండి బేసిక్గా. ఫస్ట్ చాలా మందికి ఇంపార్టెంట్ ఏంటంటే ఫిట్నెస్లో మెయిన్ వాళ్ళు ఎవ్రీడే 45 minutes to 1 hour టైం అంటూ తీయాల్సిందే ఓకే. వాళ్ళ డైలీ లైఫ్లో. అయితే మీరు చెప్పిన ఆన్సర్ బాగుంది సార్. అసలు మీరు ఈ రంగంలోకి ఎలా వచ్చారు సార్? ఇంత ఫిట్గా ఉన్నారు, మీరు హైట్ చూసి ఈ రంగంలోకి వచ్చారా చిన్నప్పటి నుంచి, లేకపోతే ఫ్యాషనా? బేసిక్ ఏంటంటే మై ఫాదర్ యూస్ టు డూ వర్కౌట్స్ అండి. ఓకే. అంటే బేసిక్గా దాన్ని అంటే ఆ టైంలో 1980s 70s ఆ టైంలో మా డాడీ యూస్ టు డూ వర్కౌట్. అంటే అప్పుడు ఆ టైంలో జిమ్స్ లేవు, వ్యాయామశాల వర్కౌట్ ఇలాంటివి చేసేవారు. ఓకే. ఇంట్లో ఎప్పుడైతే నేను చిన్నగా ఉన్న టైంలోనే మా డాడీ ఇంట్లో సింగిల్ ఆర్మ్ పుల్అప్స్ చేయడము, పుల్అప్స్ ఒకటే ఆర్మ్తో పుల్అప్స్. బేసిక్గా నాకు 2 arm పుల్అప్స్ కూడా ఎక్కువ చేయలేము, ఆయన సింగిల్ ఆర్మ్ పుల్అప్ చేసేవాడు. 6 pack యాప్ చూపించేవారు నాకు చిన్నప్పుడు. సో నాకు అలా చూసి ఇంకోటి ఎక్కువ టీవీ చూస్తున్నాం చిన్నప్పుడు. అప్పుడు ఏంటంటే ఎక్కువ రెస్లింగ్ వీడియోస్ చూడడము, అక్కడ చూస్తూ నాకు చిన్నప్పటి నుంచి అలా డాడీని చూసుకుంటూ పెరుగుతూ నాకు ఆ ఫిట్నెస్ పైన ఆటోమేటిక్గా నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఎప్పుడైతే నాకు 10th class అయిపోయిందో, 10th స్టడీ అయిపోయింది, ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాను, దెన్ ఐ స్టార్టెడ్ ఇంటూ ఫిట్నెస్ అండి. అంటే మీ రోల్ మోడల్ మీ డాడీ. ఎగ్జాక్ట్లీ. ఓకే. అయితే మీరు ఈ ఫిట్నెస్ చూస్తే మీది చాలా ఫిట్గా కనిపిస్తున్నారు. నాకు తెలిసి అది ఏదైనా మోడలింగ్ రంగంలో కానీ ఏదైనా వెళ్ళడానికి ఈజీ. అయితే మీరు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎప్పుడైనా ఈ స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్స్లోనే బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్లో కానీ లేకపోతే అటువంటి ఇట్లా ఏమైనా పార్టిసిపేట్ చేశారు సార్ మీరు? చేశానండి. ఒకటి ICN అని ఐ కంపీట్ న్యాచురల్ అని ఒక షో ఉండేది. ఓకే. అండ్ ఇప్పటికీ రెగ్యులర్గా అవుతూ ఉంటుంది. ఓకే. ఇండియాలో ఇయర్కి ఒక 4 times షో కండక్ట్ చేస్తారు. ఓకే. 2023లో గోవాలో పార్టిసిపేట్ చేశాను. అప్పుడు నాకు 4th and 5th place వచ్చింది అండ్ బాడీ బిల్డింగ్లో. నెక్స్ట్ మళ్ళీ ఈ ఇయర్ 2025లో నేను 25 yearలో నేను రీసెంట్గా పార్టిసిపేట్ చేసి 2nd, 3rd మెడల్ వచ్చింది. ఓకే. 2nd సిల్వర్ మెడల్ అండ్ బ్రాంజ్ మెడల్ వచ్చింది బాడీ బిల్డింగ్ కేటగిరీలో. అంటే కంప్లీట్ న్యాచురల్ బాడీ బిల్డింగ్ షో అనమాట. ఓన్లీ న్యాచురల్ అథ్లెట్సే వస్తారు, స్టెరాయిడ్ వాళ్ళు కాకుండా, అథ్లెట్స్ కాకుండా న్యాచురల్ వాళ్ళు, జనరల్ బాడీ బిల్డింగ్ వాళ్ళు వస్తారు. ఏంటి సార్ స్టెరాయిడ్కి న్యాచురల్కి డిఫరెన్స్ ఏంటి సార్? ఇప్పుడు బాడీ బిల్డింగ్ షోస్ అంటే మాకు తెలిసి టీవీలో చూడడం వరకే. దాంట్లో ఏంటంటే వాడు బాడీ బాగుంది, వాడు ఏదో షో చేస్తూ ఉంటాడో దాని మీద ఫస్ట్ ప్రైజ్ ఇస్తూ ఉంటారు. లైక్ ఐ సినిమాలో విక్రమ్ గారు చూపించినట్టుగా ఉంటుంది. ఈ న్యాచురల్కి అండ్ స్టెరాయిడ్స్కి మధ్య డిఫరెన్స్ ఏంటి? అటువంటి వీటిల్లో కూడా డిఫరెన్స్ విడదీసి బాడీ బిల్డింగ్ పెడతారా? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు ఈ షోని రీసెంట్గా మనకు వచ్చింది న్యాచురల్ కానీ. ఓకే. బేసిక్గా జనరల్గా మన బాడీ బిల్డింగ్ షోసే ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా. బాడీ బిల్డింగ్ అంటే స్టెరాయిడ్ ఎన్హాన్సర్ ఎందుకంటే స్టెరాయిడ్ అనేది అడిషనల్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. మన బాడీకి మనం ఇంజెక్ట్ చేస్తాం. ఓకే. మన బాడీలో ఉన్న న్యాచురల్ టెస్టోస్టెరాన్ సరిపోదు మన బాడీ బిల్డ్ చేయడానికి. ఆ మసిల్, ఆ క్వాలిటీ అంత హ్యూజ్గా. ఎందుకంటే కాంపిటీషన్ కూడా అలాంటి లెవెలే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కాంపిటీషన్ నేను వెళ్ళాను అనుకోండి, లోకల్లో ఎక్కడైనా బాడీ బిల్డింగ్ షోకి, అక్కడ నేను మెడల్ కొట్టాలి అంటే, మెడల్ నేను తీసుకోవాలి అనుకుంటే, ఆ టైప్ ఆఫ్ బాడీకి రీచ్ అవ్వాలంటే నేను అనబోలిక్స్ వాడాల్సిందే. సో అనబోలిక్స్ వాడుతూ వెళ్ళడమే కానీ, అండ్ నార్మల్గా వెళ్తే మాత్రం అంతవరకు రీచ్ కాలేము. అంటే అదొక ప్యాషన్, అదొక పిచ్ అండి. ఇప్పుడు ఏంటంటే అది తీసుకోవడం తప్పని కాదు, దానివల్ల బాడీకి చాలా ఎఫెక్టివ్ ఉండేది. నేను ఈ రూట్ ఎందుకు చూస్ చేసుకున్నా అంటే, ఐ డోంట్ వాంట్ టు, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. అంటే స్టెరాయిడ్స్ యూస్ చేస్తూ బాడీని అంతవరకు తీసుకెళ్ళి మైండ్ సెట్ నాకు లేదు. నాకు కొంచెం యాక్టింగ్ అండ్ మోడలింగ్ వైపు కూడా నాకు ఇంట్రెస్టే. బాడీని లీన్ మసిల్గానే పెట్టుకోవాలనే ఒక రీజన్తో నేను ఐ వాజ్ ఇంటూ దిస్ న్యాచురల్ బాడీ బిల్డింగ్. అంటే మీరు ఇటువంటి వాయిస్ ఇలా ఎంకరేజ్ చేయడం వల్ల మాకు ఏంటంటే మీరు ఏదైనా సొసైటీకి ఇంకా మంచి పేరు తీసుకొస్తారని. లైక్ లాస్ట్ జ్యోతి అనే అమ్మాయి వైజాగ్ నుంచి మంచి మెడల్ తీసుకొచ్చింది. ఇప్పుడు మన ప్రగతి గారు మెడల్ తీసుకొచ్చారు. వాళ్ళ ఏజ్ గ్రూప్ 5 కాదు కానీ మంచి మెడల్. మీలాంటి బాయ్స్ ఈ స్టెరాయిడ్కి దీనికి డిఫరెన్స్తో ఆగిపోతే మనకి ఒలింపిక్స్ లాంటి అవార్డ్స్ మనకి అదే పతాకాలు మనకు రావు కదా. మరి మీరు ఎందుకు దాని మీద ఎందుకు ఫోకస్ చేయలేదు? ఇప్పుడు అథ్లెటిక్స్లో కానీ ఒలింపిక్స్లో కానీ మీరు ఫోకస్ చేస్తే మా ఇండియాకి మంచి మంచి మెడల్స్ వస్తాయి కదా. ఎందుకు మీరు ఓన్లీ స్టెరాయిడ్స్ తీసుకోని అనేసి పర్టికులర్ నిర్ణయం తీసుకోవడం వల్ల ఇదంతా ఆగిపోతుంది కదా? మీకు ఏమైనా స్పాన్సర్స్ ప్రాబ్లమా లేకపోతే ఇంకేదైనా సమస్య? ఒకటి ఏంటంటే సార్, ఇది బాడీ బిల్డింగ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అండి. ఓకే. ఫస్ట్ థింగ్, మన బాడీలో కంప్లీట్గా ఇప్పుడు బేసిక్ ఏంటంటే మన మసిల్ పెరిగేది విత్ ప్రోటీన్ తోటే. ఓకే. ప్రోటీన్ అంటేనే మీకు ఎక్స్పెన్సివ్ థింగ్. అయినా మీరు వే ప్రోటీన్ కానివ్వండి, ఒక పన్నీర్ తీసుకోండి ఎక్స్పెన్సివ్, ఒక బ్రాకలీ తీసుకోండి ఎక్స్పెన్సివ్. దేంట్లో వెళ్ళినా మీకు కాస్ట్ కూడా పెద్దది. జస్ట్ మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పా, ఒక బాడీ బిల్డింగ్ లైఫ్లో ఎవ్రీడే సుమారుగా 1500 to 2000 రూపీస్ అవుతుందండి పర్ డేకున్న ఎక్స్పెన్సెస్. నార్మల్గా ఒక 1000 రూపీస్ అయినా ఖర్చు అవుతుంది ఒక నార్మల్ అథ్లెట్కి.
పర్ డే. మంత్కి అసలు మాకు అవగాహన ఉండదు. 50,000 to 1 lakh వరకు ఛార్జ్ ఉంటుంది. అంటే అంటే అవుతుంది, ఎక్స్పెన్సెస్ అన్నీ వెళ్ళిపోతుంది. ఇది కూడా క్వాలిటీ ఫుడ్. ఓన్లీ బాస్మతి రైస్ తింటాం, చికెన్ బోన్లెస్ ఉంటుంది, ఫిష్ ఉంటుంది, ఫిష్ బోన్లెస్ తినాలి. ఈ బ్రాకలీ, ఈ వెజ్జెస్, ఇది పక్కకు పెడితే సప్లిమెంటేషన్ యాడ్ చేస్తారు. సో సప్లిమెంటేషన్ అంటే వే ప్రోటీన్ కానివ్వండి, ఇవన్నీ సప్లిమెంట్స్ వస్తాయి. ఇవి ఎవ్రీడే కొన్ని కపుల్ ఆఫ్ మంత్స్ చేయాలి. అండ్ దాని తర్వాత కాంపిటీషన్కి ఎక్కిన తర్వాత కూడా జస్ట్ మన ప్యాషన్ కోసమే, స్టేజ్ పైన మనం షైన్ అవ్వాలి, ఒక మెడల్ సంపాదించాలని దానిపైననే మనం చేస్తాం. కాబట్టి ఎక్స్పెన్సివ్ నేను వెళ్ళకపోవడానికి రీజన్ ఏంటంటే అది ఇంకొంచెం అంటే న్యాచురల్ బాడీ బిల్డింగ్ వైపు ఎందుకు సేఫ్ అంటే ఎవరు కూడా ఎలాంటి ఇంజెక్షన్స్ లేకుండా సేఫ్గా మీరు బాడీ మీరు గ్రో చేయొచ్చు. మీకు 6 ప్యాక్ కావాలి, ఎలాంటి స్టెరాయిడ్స్ వాడకుండా నార్మల్ ఫుడ్ తినుకుంటూ వే ప్రోటీన్ సపోర్ట్ తోటి మీరు 6 ప్యాక్ తీయొచ్చు, ఆ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వచ్చు, మంచి ఫిజిక్ మెయింటైన్ చేయొచ్చు. యాక్చువల్ నార్మల్ బాడీ అనేది ఇంకెప్పటికి పోదు. ఈ స్టెరాయిడ్స్తో తీసుకునేది ఏదైనా సమస్య రావచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు, బట్ నార్మల్గా ఇప్పుడు ఓన్ బిల్డింగ్ అనేది పర్ఫెక్ట్. అయితే మీరు 6 ప్యాక్ గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు కొంచెం ఒక చిన్న అవగాహన కోసం సార్, సినిమా వాళ్ళు అయితే మాత్రం చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం వాళ్ళ తీరు. అయితే వాళ్ళు ఇప్పుడు కూడా ట్రైనర్ని పక్కన పెట్టుకున్నారు. మీరు ఎవరైనా సినిమా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు సార్? చేశారండి. కొంతమంది సీరియల్ యాక్టర్స్ ఉన్నారు, లైక్ ఉత్తమంతరం ఫేమ్, లైక్ కృష్ణ అన్న గారు. ఓకే ఓకే, తెలుసండి కృష్ణ గారు. నెక్స్ట్ కరం అని చెప్పేసి జీ తెలుగులో సీరియల్ యాక్టర్. ఇంకోటి శ్రీతేజ్, యాక్టర్ శ్రీతేజ్ గారు చేశారు, ఫేమస్ అయిన వాళ్ళకి నేను ట్రైన్ చేసేవాడిని. మీరు ఆర్టిస్ట్ అని మోడలింగ్ కూడా చేస్తా అంటున్నారు కదా, మీరు ఏమైనా ఆర్టిస్ట్కి ఎందుకు ముందు ఏమైనా సినిమాలు చేశారా సార్ మీరు? సార్ బేసిక్గా ఒక 4-5 years బ్యాక్ నేను మోడలింగ్ షోస్ చేశాను. నాకంటే అవకాశాలు, నా బాడీ ఫిజిక్ చూసి, నా హైట్ చూసి మోడలింగ్లో అవకాశాలు వచ్చాయి. ఓకే. సో మోడలింగ్ వైపు వెళ్ళడము, అటు ర్యాంప్ వాక్, కొన్ని గార్మెంట్ షూట్స్, బిగ్ బజార్ ఈవెంట్స్, ఇలాంటి కొన్ని మోడలింగ్ షూట్స్ చేశాను. అది కాకుండా నేను ఒక అలాంటి చిత్రాలు అని ఓటీటీలో ఒక మూవీ వచ్చింది కోవిడ్లో. ఓకే. దాంట్లో హీరో అపోనెంట్గా వర్క్ చేశారనమాట, యాజ్ ఏ బాక్సింగ్ అపోనెంట్గా చేశాను. దాంట్లో ఒక ఫైట్ సీన్ కూడా కొరియోగ్రఫీ చేయడం జరిగింది. అండ్ ఆఫ్టర్ కొన్ని ఇయర్స్, ఒక 2-3 years గ్యాప్ తర్వాత ఇంకో మూవీ కూడా చేశాను ఓటీటీలో. అది ఇంకా అంటే పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది, మేబీ రిలీజ్ అవబోతుంది. రీసెంట్గా వచ్చే జటాధర మూవీలో శివుడు క్యారెక్టర్ చేశాను లాస్ట్లో. అది చాలా మంచి ఆపర్చునిటీ వచ్చింది. ఇది లాస్ట్ లో శివుడు వస్తాడు, ఎగ్జాక్ట్లీ అది మీరేనా? నైస్ నైస్ నైస్. శివుడు అది కూడా మంచి ఫిట్నెస్ కనిపిస్తుంది శివుడు, చూసాం. అయితే దీనిలో అవకాశం ఎలా వచ్చింది సార్? అంటే బేసిక్ మన సుధీర్ బాబు సార్ పిఏకి మనకు కొంచెం కాంటాక్ట్ ఉంది ఇంతకుముందు నుంచి. సో మనకి వాళ్ళు ఏంటంటే ఒకసారి పిలిచారు లుక్ టెస్ట్ కోసం అని. సో పిలిచిన తర్వాత శివుడు గెటప్ కంప్లీట్గా ఒకసారి లుక్ టెస్ట్ చూస్తే నేను చెప్పాను వాళ్ళకి, సార్ నేను ఇప్పుడు అంత ఫిట్ లేను మీరు అనుకున్నంత, బట్ కొంచెం ఫట్ అంటే లేదు పర్లేదు, శివుడు రిక్వైర్మెంట్ ఇదే కరెక్ట్గా అని వాళ్ళు అన్నట్టు డైరెక్షన్ టీము సుధీర్ బాబు సార్ కూడా చూసి నైస్ మంచిగా ఉందని చెప్పేసి నాకు నెక్స్ట్ డేనే మళ్ళీ షూట్ కంటిన్యూ 12 to 16 hours షూట్లో ఉన్నాం, కంప్లీట్ మేకప్ తోటి. నాతో పాటు సుధీర్ బాబు సార్ ఈజ్ లైక్, నేను ఎంత మేకప్ అయి ఉన్నానో సార్ కూడా అంతే ఉన్నారు. లాస్ట్ ఫైనల్ క్లైమాక్స్ షాట్ సార్ని చూసుకుంటే నేను ఇన్స్పైర్ అయ్యాను. అంటే ఆ కంప్లీట్ అదే మేకప్ మీద నాతో పాటే ఉండి, నాకన్నా ఎక్కువ షూట్ టైంలో ఉండి ఆ షెడ్యూల్ మొత్తం ఫినిష్ చేశారు నైట్ అంతా. మంచి ఫ్యాషన్ అండి బాబు సుధీర్ బాబు గారు. బట్ ఏంటంటే మంచి బ్రేక్ రావట్లేదు కానీ మంచి ఫ్యాషన్. అయితే సుధీర్ బాబు గారు చూస్తే సార్, నాకు తెలిసి 6 ప్యాక్ 8 ప్యాక్ తెలియదు కానీ ఆయన 50 వచ్చేసి ఉంటాయి ఆయనకి, 50 years ఇప్పటికీ 50. ఆయన ఒక్కడే అనుకుంటా తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికీ ప్యాక్ మెయింటైన్ చేసి హీరోల్లో. ఎందుకంటే ప్రభాస్ గారు ఇటువంటి వాళ్ళు ప్యాక్ మెయింటైన్ చేసినా చూపించట్లేదు, అంటే ఎవరు వాళ్ళ ఏజ్ గ్రూప్ కాబట్టి. ఒకప్పుడు ప్యాక్ మెయింటైన్ చేసిన ఫస్ట్ అల్లు అర్జున్ గారు ఉన్నారు, నితిన్ గారు, ఇలా చాలామంది ఉన్నారు, బట్ ఇప్పటికీ సుధీర్ బాబు గారు ప్యాక్. అయితే ఈ బాలీవుడ్లో అయితే ఎప్పుడు కూడా 6 ప్యాక్ 8 ప్యాక్ వాళ్ళు ఇప్పటికి 60 years వచ్చినా 65 years వచ్చినా వాళ్ళు షో చేస్తూ ఉంటారు. సల్మాన్ ఖాన్ గారికి అదే అతను స్పెషలైజేషన్ అవుతుంది. అయితే మనకి వాళ్ళకి తేడా ఏంటి సార్? ఎందుకు మన వాళ్ళు 6 ప్యాక్స్ మెయింటైన్ చేస్తూ చూపించరు, వాళ్ళే ఎందుకు చూపిస్తున్నారు? ఏదైనా ఫుడ్ ప్రాబ్లమా, లేకపోతే మనకి స్టార్టింగ్ మనం ఎత్తుకున్న క్వశ్చన్ ఇది, ఫిట్నెస్ ప్రాబ్లం. ఈ ఫిట్నెస్ ప్రాబ్లం మన హీరోల్లో కూడా ఎందుకు ఉంది? ఒకటి ఏంటంటే సార్, 6 ప్యాక్ అనేది డిపెండ్స్ ఆన్ పర్పస్. ఇప్పుడు అల్లు అర్జున్ గారు స్టార్టింగ్ 6 ప్యాక్ తీసినప్పుడు దేశముద్రి మూవీలో ఆ రిక్వైర్మెంట్ ఉంది. సో స్టార్టింగ్లో 6 ప్యాక్ ఉన్న ఒక మనిషి హీరో కనబడడం, అప్పుడు ఆ మూవీకి అదొక రిక్వైర్మెంట్ కాబట్టి 6 ప్యాక్ బిల్డ్ చేయడం జరిగింది. అది మీకు నెక్స్ట్ వచ్చే మూవీలో 6 ప్యాక్ షో చేసే ఎలాంటి ఒక అది లేదనమాట, మూవీలో యాక్సెప్ట్ లేదు, ఫస్ట్ థింగ్ ఆ స్క్రిప్ట్లో లేదు. అండ్ ఏంటంటే వీళ్ళు మెయింటైన్ చేస్తారు, ఫిట్నెస్ డిఫరెంట్గా ఉంటుంది. బట్ 6 ప్యాక్ మళ్ళీ ఏమవుతుందంటే మీకు
కొంచెం ఫేస్లో కానీ మీకు ఆ ఫేస్ చెంపల లోపలికి వెళ్ళిపోవడము ఇలాంటివి జరుగుతుంది. ఇక్కడ బాడీలో కొంచెం ఫ్యాట్ పెరిగిపోతుంటుంది. దీనివల్ల ఏమవుతాయంటే ఫేస్లో ఇప్పుడు మూవీస్లో పర్టికులర్గా హీరోస్కి అన్ని కంటిన్యూ మూవీస్లో సిక్స్ ప్యాక్స్ ఎప్పుడు కూడా ఉండవు. ఎలాంటి హీరోయిన్ కూడా జస్ట్ మెయింటైన్ చేస్తారు అంతే, డిపెండ్స్ ఆన్ ద పర్పస్. ఇప్పుడు మూవీలో మంచి కనబడాలి, కొంచెం చెబ్బీ లుక్ కావాలి అంటే మీకు కొంచెం ఫ్యాట్ గెయిన్ అవ్వాల్సిందే. ఆ బాడీలో కొంచెమైనా సిక్స్ ప్యాక్ ఉంటుంది, బట్ కొంచెం ఫ్యాట్ లేయర్ అనేది ఉంటుంది స్టమక్ పైన, విజిబిలిటీ ఉండదు. ఆప్ మజిల్ బిల్ట్ అయి ఉన్నా కూడా ఏదైనా ఫ్లాట్ టమ్మీ ఉంటుంది, టమ్మీ బయటికి రాకుండా మెయింటైన్ చేసుకుంటారు. అలాగా కంపేర్ టు బాలీవుడ్ ఏంటంటారు, బాలీవుడ్లో వాళ్ళు కూడా అంతే అండి. ప్రతి ఒక్క మూవీలో మీరు చూడండి, కొన్ని మూవీస్లో ఒక్కొక్క షార్ట్కి రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఓవరాల్ మూవీలో మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన రణ్వీర్ సింగ్ ఉన్నారు. రణ్వీర్ సింగ్ ఒక మూవీలో బేఫికర్ అని మూవీ ఉంది, దాంట్లో సిక్స్ ప్యాక్ అసలు నాకు అవసరం లేదు. సో ఆ మూవీలో ఆ సీనే లేదు. లేనప్పుడు వాళ్ళు మెయింటైన్ చేసే అవసరం లేదు, సింపుల్. వాళ్ళు హెల్దీ నార్మల్గా ఉంటారు. ఇంకోటి ఏంటంటే అది కంప్లీట్ డిఫరెంట్ డైట్ ఉంటుంది, డిఫరెంట్ డైట్ మెయింటైన్ చేయాలి, చాలా కన్సిస్టెన్సీగా ఉండాలి. ఇప్పుడు దానికి రిలేటెడ్గా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. అవును, చెప్పారు మీరు. ఇప్పుడు ప్రభాస్ గారు కూడా బాహుబలిలో ఆ షార్ట్ కోసం సిక్స్ ప్యాక్ తీసి బాహుబలిలో అంత వెయిట్ గెయిన్ అయ్యి సిక్స్ ప్యాక్ తోటి మూవీలో అంతుంది. దాని తర్వాత సాహోలో వచ్చేసరికి ఆ సిక్స్ ప్యాక్ లేదు. ఎగ్జాంపుల్ ఎందుకు లేదు అంటే ఆ మూవీలో ఆ సీక్వెల్ లేదు, ఆ సిక్స్ ప్యాక్ చూపించే అదొక స్క్రిప్ట్లో లేదు. వాళ్ళకి అలా కూడా ఉండొచ్చు, దానివల్ల కూడా వాళ్ళు మెయింటైన్ చేయరు. అప్పుడు ఆ పర్పస్కి, ఆ హీరోకి, ఆ క్యారెక్టర్కి ఈ లుక్కే కావాలి అన్నప్పుడు ఆ లుక్ తగ్గట్టు వాళ్ళు రెడీ అవుతారు. అలానే వాళ్ళు ఫిట్నెస్ వదలరు, ఫిట్నెస్ కంటిన్యూగానే ఉంటుంది. మన దాంట్లో ఏజ్ అయిపోయిన హీరోల్లో ఏజ్ అయిపోయిన అనకూడదు, ఎందుకంటే స్టిల్ నో నా ఏజ్ లుక్లో కనిపిస్తారు చిరంజీవి గారు. నా ఏజ్ లుక్ అంటే నా ఫేస్ లుక్ కదండి, నా ఏజ్ లుక్లో కనిపిస్తారు. 35 ఏజ్ లుక్లో కూడా కనిపిస్తారు చిరంజీవి గారు. నాగార్జున గారు 70 ఇయర్స్, అలా గ్రేట్. వాళ్ళు ఇప్పుడు కూడా స్లిమ్ కూడా. చిరంజీవి గారు ఇప్పుడు చాలా స్లిమ్గా కనిపిస్తారు, చాలా బాగుంటుంది. అయితే ఉతుక్ రోషన్ గారు ఏదో ఒక సినిమా చూశాను, బూమ్ బూమా ఏదో ఒక 10 years బ్యాక్ ఒక సినిమా వచ్చింది. అది ఆ సినిమాలో కూడా ఆయన స్పెషల్గా ఏదో ఈ టైప్ కట్ ఏదో తీశారు. అదేంటి సార్, అది బాగా కష్టం అనేది? అదేమి ఉండదండి, బాడీలో సిక్స్ ప్యాక్ మీరు చెప్పేది ఏంటంటే అబ్డామస్ అనమాట. బేసిక్ ఏంటంటే ఈ యాప్స్ కానీ ఈ రిబ్స్ కనిపిస్తూ ఉంటాయి. బాడీలో ఎప్పుడైతే ఫ్యాట్ పర్సెంటేజ్ తక్కువ ఉంటుందో ఆ మసిల్ విజిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే. జనరల్లీ ఏంటంటే మీకు సిక్స్ ప్యాక్ యాప్ అనేది అంటే అందరి జెనెటిక్స్ ఒకటి ఉండదు. ఇప్పుడు మీరు బాడీ బిల్డింగ్లో చూసుకుంటే అర్నోల్డ్ ఉండదు, మీకు తెలిసే ఉండొచ్చు. అర్నోల్డ్ ఓన్లీ 4 packs, 6 pack 8 pack ఉండదు. అంటే వాళ్ళ బాడీలో ఉన్న ఆ కోర్లో ఉన్న అది జెనెటిక్స్ అలాంటిది. అందరి జెనెటిక్స్ ఒకటి ఉండదు, ఒక 4 packs ఉంటాయి, ఒక 6 ఉంటాయి. సో అలా జెనెటిక్ అలా ఉంటుంది అనమాట కొంతమంది. సో కంపేర్ టు మన దగ్గర ఇవి హీరోస్ మేము చూసుకుంటే చిరంజీవి గారు కానీ నాగార్జున సార్ కానీ బేసిక్ ఏంటంటే వాళ్ళు ఫుడ్ అనుకుంటే ఏ ఫుడ్ అంటే ఫుడ్ తినొచ్చు, ఏదంటే వాళ్ళు టేబుల్ ముందు వస్తుంది. తిన్నాను లేక కాదు, బట్ ఏంటంటే దే మెయింటైన్ ద సెల్స్. ఇప్పుడు అంటే స్క్రీన్ మీద కనబడాలి, ఎంటర్టైన్మెంట్ చేయాలని కాదు, లైఫ్ స్పాన్ పెరగాలన్నా కూడా ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. మెయిన్ ఏంటంటే మౌత్కి కంట్రోల్, ఫుడ్ కంట్రోల్ ఉన్న వాళ్ళు లైఫ్లో ఏదైనా కంట్రోల్ చేయగలుగుతారు. ఫుడ్ కంట్రోల్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రాపర్ మీల్ ఎవ్రీ డే, అదే మీల్ ఎలాంటి చేంజెస్ లేకుండా అదే మీల్ రెగ్యులర్గా తింటారు. రీజన్ ఎందుకంటే ఎప్పుడైతే మన బాడీలో మసిల్ మాస్ అనేది ఎప్పుడైతే కొంచెం ఎక్కువ ఉంటుందో కంపేర్ టు ఫ్యాట్ కన్నా, మోర్ మసిల్ మోర్ లాంజిటివిటీ అంటారు. అంటే లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది. ఎంత ఫిట్నెస్గా ఉండి హెల్త్ కాన్షియస్ మీ హార్ట్ని, మీ కిడ్నీస్ని, మీ బాడీని మెయింటైన్ చేసుకుంటూ ఉంటారో లైఫ్ స్పాన్ పెరుగుతుంది కదా ఆటోమేటిక్గా. అవునండి. అప్పుడు పెరిగినప్పుడు ఇప్పుడు మీరు ఎంత సంపాదించినా కూడా మనం ఎగ్జాంపుల్ మనం లైఫ్ అది ఆ డబ్బులు మనము స్పెండ్ చేయకపోతే వేస్టే కదండి. ఇప్పుడు మనకు ఒక పర్సన్ ఉన్నారు, మీరు తెలుసో తెలియదో, ఈజ్ ఏ లైక్ స్టాక్ మార్కెట్లో ఈజ్ కింగ్ అనమాట. ఆ పర్సన్ నాకు ఒక ఇంటర్వ్యూ చెప్పారు, ఆయనకి ఈజ్ అరౌండ్ 70,000 crores ఆయనకి బేసిక్గా నెట్వర్త్. సార్ 70,000 crores. పర్సన్ పేరు ఈజ్ లైక్ స్టాక్ మార్కెట్ కింగ్ అంటారు అనేది. కాదు, వేరే ఆయన ఏమన్నాడంటే నేను లైఫ్లో ఏదైనా కొనగలుగుతాను కానీ ఫిట్నెస్ నేను కొనలేకపోయినా అన్నాడు. అంటే ఎంత డబ్బులున్నా లైఫ్లో ఏదైనా కొనగలుగుతానే వర్డ్ చాలా పెద్దది. ఒకరి పొద్దున ఫ్లైట్ కొనేస్తారు, హెలికాప్టర్ కొనేస్తారు, బిల్డింగ్ కొనేస్తారు, ఇలా బుర్జ్ ఖలీఫాలో ఒక అది కొనేస్తారు, కానీ ఫిట్నెస్ కొనలేకపోయారు. ఫిట్నెస్ అనేది మనకు మనం చేయాల్సిందే, మీరు మీకు టైం తీసుకొని చేయాల్సిందే. మీరు అంత డబ్బులు ఉన్నా ఆ డబ్బులు మనం స్పెండ్ చేయాలనుకున్నా, ఎంజాయ్ చేయాలనుకున్నా, మనం హెల్తీగా లేకపోతే లైఫ్ స్పాన్ తక్కువ ఉంటే మనం ఏం చేయలేం కదండి.